కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామంలో చాకలి శివన్న కుమారుడు పెదరాయుడు అనేటువంటి వ్యక్తి ఓరకల్లు లిమిట్స్ లోని యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు అనేటువంటి కథనాలతో ఆ రోజు మామూలుగా తీసుకొచ్చి వాళ్ళు దాపనం చేయడం జరిగింది. తర్వాత అది ఎందుకు దాపనం చేసినా అంటే వాళ్ళు అక్కడ కొట్టినారు అనడానికి ప్రధాన సాక్షులు ఆ పిల్లోడు పెదరాయుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బామార్దులు వాళ్ళు అక్కడే ఉన్నారు. భయపడి ఎవరైతే కొట్టినారో ఎంబాయి ఆ చుట్టుపక్కల ఏదో 1-2 గ్రామాల ప్రజలు అంటున్నారు, ఒక 10 మంది. తర్వాత ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఆ యొక్క శవం ఏమైతే ఉందో పెదరాయుడు శవం మళ్ళీ రీపోస్ట్ మార్టం చేపిస్తే మాకు రిజల్ట్ వస్తుంది అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా మనం ఇక్కడ నుండి చూసినట్లయితే అక్కడ యూత్ మార్టర్కి మొత్తం రంగం సిద్ధం చేసి మొత్తం చేసే పరిస్థితి. ఎవరు వెల్దుర్తి ఎంఆర్ఓ గారు, తర్వాత ఈ ఓరకల్లుకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు, తర్వాత కర్నూలుకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ డాక్టర్లు వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం వీళ్ళకి తెలిసిన వివరాలు మనకు. అమ్మా నీ పేరమ్మా? అమ్మా సుహాసిని. సుహాసిని. ఇప్పుడు నీకు పెద్దరాయుడు ఏమవుతాడమ్మా? భర్త. మీరు ఎందుకు ఇది ఇప్పుడు దాపనం చేసినారు కదమ్మా, మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చింది? మా పిల్లలు ఆ రోజు భయపడి చెప్పలేదు సార్ ఆయనని కొట్టినారని చెప్పి. దాపనం అయిపోయిన తర్వాత మమ్మల్ని 3 కొట్టినారు. వాళ్ళు వచ్చి 10 మంది దాకా ఇన్నో కార్లో వచ్చి కొట్టినారని చెప్పినారు సార్. కొట్టినందుకు ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏముంది మా ఆయనని చెప్పి మేము కేసు పెట్టినాం సార్. అంటే మీరు ఫస్ట్ భయపడిపోయినారు, తర్వాత అయితే ఈ పిల్లోడు ఎవరైతే మీ అమ్మడు ఉన్న పిల్లోడు చెప్పిన వెంటనే తమ్ముడు మాకు క్లారిటీ చెప్పిన తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏం కోరుకుంటున్నారమ్మా మీరు? నా భర్తను ఎందుకు కొట్టినా నాకు న్యాయం జరగాలి సార్, నా పిల్లలకి న్యాయం జరగాలి. ఎంతమంది పిల్లలమ్మా? 3 ఆడపిల్లలు సార్. 6 months చిన్న పాప సార్. 3 ఆడపిల్లలు. రెండో పాపకి 3 years, 1వ పాపకి 5 years సార్. నీ పేరమ్మా? తల్లి. ఇప్పుడు నీ కొడుకు చనిపోయే శోకంలో నువ్వైతే ఉన్నావు. మళ్ళీ నీ కుటుంబానికి ఏ రకంగా అంటే ఇప్పుడు ఫస్ట్ పోస్ట్ మార్టం చేయించుంటే జరిగేదా? సరే, ఏది ఏమైనప్పటికీ అధికారులు అయితే స్పందించినారు. ఖచ్చితంగా ఎవరైతే నీ వాళ్ళకు శిక్ష పడాలని కోరుకుంటావు, నీ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటావు? ఈ పిల్లలమ్మా, మీ పిల్లలు నువ్వేమవుతావమ్మా? పెద్దరాయుడు జేజీని. ఓకే, పిల్లలు ఎట్టినాము ఈ 3 పిల్లలు. మనం ఒక్కసారి అమ్మ ఎంతమంది మగ పిల్లలు? 3 ఆడపిల్లలే. మనం ఒకసారి చూసినట్లయితే ఈ కుటుంబానికి ఎవరైతే భార్య, తర్వాత ఈ 3 చిన్నపిల్లలు ఉన్నారో ప్రధానంగా ఆ యొక్క పెదరాయుడు అనేటువంటి వ్యక్తే ప్రధానమైనటువంటి జీవనాధారం. ఖచ్చితంగా మా కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కలిసిన ఈ నేపథ్యంలో తర్వాత అధికారులు స్పందించి ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది, ఆ అబ్బాయిని కొట్టినారనేటువంటి ప్రధాన సాక్షులు కూడా ఎవరైతే పెదరాయుడు ఉన్నారో వారి బామార్దులు కూడా ఈరోజు హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు కాబట్టి మేము ధైర్యం తెచ్చుకొని ఖచ్చితంగా ఈ పిల్లలకి న్యాయం చేయాలి, మా కుటుంబానికి పెదరాయుడు భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ కలిసిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం వచ్చి ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. ఈశ్వర్ రెడ్డి, PM9 న్యూస్, బుక్కాపురం, వెల్దుర్తి మండలం.